హాయ్ హలో వెల్కమ్ టు కిరణ్ టీవీ న్యూస్. ఇది ఒక ఇంట్రెస్టింగ్ సినిమా క్రైమ్ థ్రిల్లర్ అని చెప్పాలి. మీరు చూస్తున్నారు, మీరు చూస్తేనే కాదు వింటే కూడా అర్థమవుతుంది. నేనేం చెప్తున్నానంటే ఆంధ్రప్రదేశ్లో రీసెంట్గా గన్ కల్చర్ పెరిగిపోయిందా అనేటువంటి అనుమానాలు రీసెంట్గా జరిగినటువంటి ఒక కథ, ఒక ఇద్దరి మధ్య కుదురుతున్నటువంటి ఆ బేరానికి సంబంధించినటువంటి ఇష్యూలో సడన్గా ఒక వ్యక్తి గన్ తీసి కాల్ చేయటం, హర్ష అనేటువంటి ఒక వ్యక్తి దీనికి సంబంధించి పాల్పడడం. ఇతని పేరు మైలా విజయ్ హర్ష. ఇతను వెంటనే గన్ తీసి కాల్ చేయటం ఏంటి, అది కూడా ఆంధ్రప్రదేశ్ లాంటి ఒక విజయవాడలోనో ఒక గుంటూరులోనో ఇలాంటి ప్లేసుల్లో గన్ కల్చర్ ఏంటి, అసలు ఈ విజయ్ హర్ష ఎవరు, ఇతనికి గన్ ఎలా వచ్చింది, ఇలా ఎవరెంతమంది దగ్గర ఉంది, ఏంటి అసలు ఈ కథ అని చెప్పి ఒక్కసారిగా రెండు తెలుగు రాష్ట్రాలే కాదు భారతదేశం మొత్తం కూడా ఉలిక్కి పడేటువంటి సంచలనమైనటువంటి నిజాలు ఇప్పుడు ప్రజలకు తెలియాలి. దీని వెనకాల చాలా పెద్ద ఇష్యూనే ఉంది. దీనిని ఇప్పుడు అటు తిప్పి ఇటు తిప్పి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మీద కూడా వెళ్ళేటువంటి అవకాశాలు కూడా చాలా ఎక్కువగానే కనిపిస్తుంది. అందులో ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారి వరకు కూడా తీసుకువెళ్ళాలి, ఆయన మీద కూడా రుద్దాలి అనేటువంటి ప్రయత్నాలు కూడా చేస్తున్నట్టుగా అయితే నాకైతే తెలుస్తూ ఉంది. సరే, విషయానికి వద్దాం. ఇక్కడ కనిపిస్తున్నటువంటి ఇద్దరు వ్యక్తుల ఫోటోలు పెట్టుకున్నాను. దీని గురించి ఇంత పెద్ద కథ ఏంటా అని అనుకోవచ్చు. ఇక్కడ ఒక వ్యక్తి పేరు రాజ్ కుమార్ సంఘి, ఇంకొక వ్యక్తి పేరు భరత్ పాఠక్. ఇతను యూపీకి సంబంధించినటువంటి వ్యక్తి. ఇతను మన హైదరాబాద్కి సంబంధించినటువంటి సంఘి అనేటువంటి పరివారం చాలా పెద్దది. అది సంఘి అనేటువంటి సంస్థ చాలా పెద్దది. అక్కడ పనిచేసేటువంటి ఈ రాజ్ కుమార్ కావచ్చు, అమిత్ సంఘి కావచ్చు, వీళ్ళందరూ కూడా హైదరాబాద్కి సంబంధించి ఏదైతే రైఫిలింగ్కి సంబంధించినటువంటి అసోసియేషన్ ఉంటుందో దాంట్లో మెంబర్స్గా ఉన్నారు. కానీ ఆంధ్రప్రదేశ్ సపరేట్గా స్టేట్ డివైడ్ అయిన తర్వాత ఆంధ్రప్రదేశ్లో ఇప్పటి వరకు కూడా సపరేట్ అసోసియేషన్ లేదు, రిజిస్టర్డ్ అసోసియేషన్ లేదు. కానీ ఉంది అన్నట్టుగా ఆంధ్రప్రదేశ్కి సంబంధించి రైఫిల్ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ కింద ర్యాప్ అనేటువంటి దాన్ని తీసుకొచ్చి పెట్టారు. దీంట్లో చాలామంది మెంబర్స్ ఉన్నారు, దీంట్లో చాలామంది ప్రముఖులు ఉన్నారు. తెలిసి వీళ్ళు దాంట్లో ఉన్నారా తెలియక ఉన్నారా అనేది పక్కన పెడితే దీనిని ముందు పెట్టుకుని చాలా కుట్రే చేస్తున్నారు అని చెప్పాలి. ఇది ఒక పెద్ద స్కామే, అంటే దాదాపు 20 కోట్ల స్కాము. ఈ 12 ఏళ్లలో 2014 నుంచి 2026 వరకు దాదాపు ఒక 20 కోట్లకు పైగానే దీంట్లో అవకతవకలు జరిగాయి అనేది. దీనికి గవర్నమెంట్కి సంబంధం అంటే ఇది ఒక ప్రైవేట్ అసోసియేషను. బట్ గన్ కల్చర్ అనేది చాలామందికి తెలుసు, అంత ఈజీగా ఉండదు. దీని గవర్నమెంట్కి ముడిపడే ఉంటుంది. కాకపోతే ఇది స్టేట్ కన్నా సెంట్రల్ గవర్నమెంట్కి ముడిపెట్టి ఉంటుంది. ఇలా స్టేట్ గవర్నమెంట్కి సంబంధించి ఆంధ్రప్రదేశ్లో ఇది లేకపోవటం, స్టేట్ డివైడ్ అయిన తర్వాత దాన్ని అదునుగా చూసుకున్నటువంటి ఈ రాజ్ కుమార్ తర్వాత ఇంకొంతమంది ఎవరన్నా సహకరించారేమో తెలియదు, కానీ ఎక్కువగా అయితే ఈ రాజ్ కుమార్ సాంఘికి సంబంధించినటువంటి పేరే చాలా బలంగా వినిపిస్తుంది. పోనీ ఇతను ఈ రైఫిల్ అసోసియేషన్కి సంబంధించినటువంటి సెక్రటరీగా ఉన్నాడు కదా ఆంధ్రప్రదేశ్లో. ఇతను ఏమన్నా ఆ స్పోర్ట్స్ మ్యాన్ ఏమో, రైఫిల్కి సంబంధించి ఏమన్నా తన దాంట్లో గేమ్స్లో పార్టిసిపేట్ చేసాడేమో, ఏమన్నా మెడల్స్ వచ్చాయేమో, అందుకని ఇక్కడ తెలంగాణలో అక్కడ ఆంధ్రాలో కూడా ఇతను చాలా చాకచక్యంగా నడిపిస్తున్నాడేమో అనుకుంటే దీంట్లో ఉండేటువంటి సగానికి సగం మంది ఈ అసోసియేషన్లో ఎవరికి కూడా ఈ రైఫిల్కి సంబంధించినటువంటి ఎటువంటి అనుభవం కూడా లేదు. అంటే వీళ్ళ స్పోర్ట్స్ మ్యాన్స్ కాదు, వీళ్ళు ఈ రైఫిల్కి సంబంధించినటువంటి ఆటలో ఎప్పుడూ పాల్గొన్నది కూడా లేదు. అయినా కానీ వీళ్ళు ఈ అసోసియేషన్లో చాలా కీ రోల్స్లో పనిచేస్తున్నటువంటి పనులు. సరే, ఇంకా చాలా ఉన్నాయి. వీళ్ళు ఏం చేస్తున్నారు అనేది చెప్తా. ఈ సంస్థ స్థాపించి 2014 నుంచి డివైడ్ అయిపోయిన తర్వాత ఆంధ్రప్రదేశ్లో మేము ఉన్నాము అని చెప్పి కొంతమంది, అంటే నార్మల్గా కూడా ఇది చాలా చిన్న స్పోర్ట్ కాదు. రైఫిలింగ్ అనేది ఒక ప్యాషన్గా చాలామంది డబ్బు ఉన్న వాళ్ళకి మాత్రమే ఈ రైఫిల్స్ గురించి, దానికి సంబంధించినటువంటి మోడల్స్ గురించి, దాని యొక్క విశిష్టత గురించి తెలిసినటువంటి పరిస్థితి ఉంటుంది. అలాంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో కాస్తో కూస్తో డబ్బు ఉండి చదువుకుండి బాగా వెల్గా సెటిల్ అయినటువంటి వ్యక్తులు దీని మీద, ఈ గేమ్ మీద ఇంట్రెస్ట్ చూపిస్తారు. అలాంటి వాళ్ళని టార్గెట్ చేసుకుని దాదాపు మీరు ఊహించండి, ఎంతంటే అంతని కాదు, దాదాపు ఒక 50 లక్షల నుంచి సంవత్సరానికి 50 లక్షల నుంచి ₹1 కోటి వరకు వీళ్ళు వాళ్ళ దగ్గర వసూలు చేసుకోవడం, ఫీజులని ఇంకొకటని, ఆ గేమ్స్ ఆడిపిస్తున్నాం, ఇక్కడ ఈ టోర్నమెంట్లు ఉన్నాయి, ఆ టోర్నమెంట్లు ఉన్నాయి, ఇంకొకటి అని చెప్పి అది చెప్పి ఇది చెప్పి చేసుకోవడం జరుగుతుంది. దీనికి సంబంధించి సర్టిఫికేషన్ కూడా ఇవ్వాలి. ఈ సర్టిఫికేషన్ ఇవ్వటం కూడా ఇవి కూడా దొంగవే.
అక్కడ సెంట్రల్లో ఢిల్లీకి వెళ్ళి వీళ్ళకి సంబంధించినటువంటి కొంత ఏమంటారు సన్నిహితులు వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళ దగ్గరికి వెళ్ళి వీళ్ళు వేరే వేరే కోటాల్లో ఆంధ్రప్రదేశ్కి సంబంధించి ఎక్కడా రిజిస్టర్ లేదు. రిజిస్టర్ ఉండాలి అంటే అక్కడ గవర్నమెంట్కి సపోర్ట్ ఉండాలి, లేదంటే ఒలింపిక్ సంఘానికి సంబంధించి వీళ్ళు ఆల్రెడీ అప్లై చేసుకుని ఉండాలి, లేదా శాప్కి సంబంధించి అక్కడ కూడా వీళ్ళు ముందే అప్లై చేసి దాని నుంచి వీళ్ళు ఆంధ్రప్రదేశ్ అసోసియేషన్గా గుర్తింపు పొందాల్సినటువంటి అవసరం ఉంటుంది. అప్పుడే వీళ్ళు లీగల్గా రాష్ట్ర ప్రభుత్వం సపోర్టుతో, కేంద్ర ప్రభుత్వం సపోర్టుతో, ఆ ఒలింపిక్ సంఘానికి సంబంధించినటువంటి సపోర్టుతో వీళ్ళు సర్టిఫికేషన్ ఇవ్వాల్సి వస్తుంది. అందుకని ఏం చేస్తున్నారంటే ఈ అసోసియేషను అక్కడ కనీసం 2 నెలల క్రితం వరకు కూడా ఎక్కడా లేదు. కొన్ని ఇష్యూస్ రావడం, ఒక బోర్డు ఏదో పెట్టుకున్నారట కృష్ణానది పక్కన ఎక్కడో, ఆ తర్వాత తప్ప అప్పటి వరకు ఒక బోర్డు కూడా లేదు. వీళ్ళు ఏమన్నా ఆంధ్రాకి సంబంధించినటువంటి వ్యక్తులా అంటే ఈ రాజ్ కుమార్ అనే వ్యక్తి తెలంగాణకి సంబంధించి. ఎంక్వైరీ ఎక్కడొచ్చిందంటే ఈ హర్ష అనే వ్యక్తి ఎవరికో ఒక గన్కి సంబంధించినటువంటి అమ్మకాలు జరుగుతున్నాయి. అసలు అమ్మకం ఏంటి, గన్ ఏంటి, అమ్మకం ఏంటి? గన్ అంత ఈజీగా దొరికేస్తుందంటే దొరకదు. అందుకని ఏం చేస్తున్నారంటే ఈ అసోసియేషన్ వాళ్ళు కొంతమంది మా అసోసియేషన్లో ఆడేవాళ్ళు అని చెప్పి కేంద్రానికి దగ్గర వరకు, అంటే కేంద్రానికి సంబంధించి అంటే సెంట్రల్ ఎవరైతే ఉంటుందో దీంట్లో ఈ ర్యాప్కి సంబంధించి ఆ అసోసియేషన్ దగ్గరికి వెళ్ళిపోయి ఇలా మా దగ్గర వీళ్ళు గేమ్స్ ఆడుతున్నారు అని చెప్పి దొంగ సర్టిఫికెట్లు వాళ్ళకి ఇచ్చి మా దగ్గర ఆడేవాళ్ళు అని చెప్పి, మీరు వెళ్ళి ఆడాల్సిన అవసరంలా, మీకు గన్న కావాలంటే ఒక 30 నుంచి 50 లక్షలు మీ దగ్గర ఉంటే చాలు, వాళ్ళు మీ పేరు మీద అన్ని రకాల సర్టిఫికేషన్లు పుట్టించేస్తారు. పుట్టించేసి సెంట్రల్ అంటే ఎవరైతే ఈ దీనికి సంబంధించి గన్ కొనడానికి వాళ్ళకి, అంటే గన్ కొనటం అంటే దేనికి అనుకుంటున్నారు, స్పోర్ట్స్ ఆడటానికి మాత్రమే మేము ఇలా వీళ్ళని ట్రైన్ చేయాలనుకుంటున్నాం, వాళ్ళకి సంబంధించి ఇలాంటి పిస్టల్స్ కావాల్సి వస్తుంది, సో దీనికి సంబంధించి మీరు మాకు ఒక అంగీకార పత్రం అంటే ఒక సర్టిఫికేషన్ ఇవ్వండి అని ఇస్తూ ఉంటారు. అలాంటి ఈ సర్టిఫికేషన్ తీసుకోవడం కోసం వాళ్ళు అక్కడ అప్లై చేసి దొంగ సర్టిఫికేట్లు పెట్టి అప్లై చేసి ఆ గన్స్ని తీసుకొచ్చి వీళ్ళకి ఇష్టానుసారం ఎవరికి పడితే వాళ్ళకి అమ్మేస్తారు. ఎవరికి అమ్మారో తెలియదు, వాడు ఏ గ్యాంగ్స్టర్ అవుతాడో తెలియదు. నిజంగా యువత కొంతమంది పెడదారి పడుతున్నారు అంటే ఇలాంటి వాళ్ళ వల్ల అని చెప్పి చాలా క్లియర్గా చెప్పచ్చు. ఇలాంటి పరిస్థితి నిజంగా ఆంధ్రప్రదేశ్కి వచ్చిందా అంటే ఏం చెప్తాం, అంటే ఆఖరికి డ్రగ్స్ లేదంటే ఇంకొకటో వచ్చిందంటే అది ఏదో రకంగా పక్క రాష్ట్రాల నుంచి వచ్చింది అనుకుంటే ఇప్పుడు గన్ కల్చర్ కూడా ఎవరెవరికి ఇచ్చేసారో తెలియదు, ఏమైపోయారో తెలియదు. ఇదంతా కూడా ఇప్పుడు పోలీస్ ఇన్వెస్టిగేషన్లో తేల్చాల్సినటువంటి పరిస్థితి ఉంది. ఇది ఈ ప్రభుత్వం ఆ ప్రభుత్వం అంటే చాలా ప్రభుత్వాలు ఉన్నాయి, 2-3 ప్రభుత్వాలు దీంట్లో ఇన్క్లూడ్ అయిపోయినాయి. 12 సంవత్సరాల్లో ఎన్ని ప్రభుత్వాలు మారినాయి, ఎంతమంది దీంట్లో ఇన్క్లూడ్ అయి ఉంటారు అంటే ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం. సో అందరిది ఉంది దీంట్లో. ముఖ్యంగా అక్కడ ఎవరూ కూడా దీన్ని పట్టించుకోకపోవడం అనేది చాలా పెద్ద మైనస్గా చూడాలి. సరే, ఇంతవరకు బాగానే ఉంది. వీళ్ళు అసలు ఏం చేశారు అంటే ఇలా గన్లు ఎవరికి పడితే వాళ్ళు ఇచ్చేస్తే దాంట్లో ఏముంది, ఎక్కడా ఇష్యూస్ రాలేదు కదా అని అనుకోవచ్చు. ఏమో అది ఏ నక్సల్స్కి వెళ్ళిపోయిందో ఆ గన్ను, ఏ టెర్రరిస్టుల దగ్గరికి వెళ్ళిందో, ఏ ఏమంటారు స్లీపర్ సెల్స్ దగ్గరికి వెళ్ళిందో, రేపొద్దున అదును చూసి ఆ గన్స్ని ఏ రకంగా వాడుకుంటున్నారో ఎవరెవరికి తెలుస్తుంది, చెప్పలేం కదా. సరే, ఇంకొక విషయం, భయంకరమైనటువంటి దారుణమైనటువంటి నిజాలు ఏంటంటే నార్మల్గా పోలీసుల దగ్గర వాడేటువంటి 9mm బుల్లెట్లు అనేవి బయటికి రావు. కొన్ని పిస్టల్స్ అవి ఏంటంటే ఆ మోడల్స్ కావచ్చు, ఆ గన్స్ పోలీసులకు మాత్రమే లైసెన్స్డ్ అవి. వాళ్ళు తప్ప ఇంకా ఎవరికి కూడా ఈ స్పోర్ట్స్ మ్యాన్స్ కావచ్చు, రైఫిలింగ్కి సంబంధించినటువంటి వ్యక్తులు కావచ్చు, సెలబ్రిటీస్కి కావచ్చు, ఎవరికి కూడా పొలిటీషియన్స్కి కావచ్చు సపరేట్గా బయటికి రావు ఆ మోడల్స్, ఆ 9mm బుల్లెట్లు అనేవి. అవి కూడా వీళ్ళ దగ్గరకు వచ్చాయి. ఈ బుల్లెట్లు వీళ్ళు దాదాపు కొన్ని 100 బుల్లెట్లు వీళ్ళు అమ్మకాలు చేశారు. ఎలాగా, ఏ రకంగా, ఎవరు వీళ్ళకి సపోర్ట్ ఇస్తుంది, ఏ రకంగా వీళ్ళు తీసుకొచ్చారు? బీహార్ నుంచి, యూపీ నుంచి కొంతమందికి ఇలాంటి వ్యక్తులు కొంతమంది ఇక్కడికి వచ్చి వీళ్ళకి ఇస్తున్నాం అని చెప్పి ట్రైనింగ్లు ఇవ్వడానికి కొంతమందిని సండే పూట సాటర్డే పూట అట్రాక్ట్ చేయడం కోసం యువతను పిలిచి వాళ్ళకి మీకు ఇంట్రెస్ట్ ఉందా, సరే సరదాగా మీకు ఫ్రీ ట్రైనింగ్ అని చెప్పి చెప్పడం, గన్ ఇచ్చి వాళ్ళకి ఆ ఇంట్రెస్టింగ్ గన్ అంటే ఎలా ఉంటుంది, ఆ ప్యాషనెట్ ఎలా ఉంటుంది అది చూపించిన తర్వాత ఏం చేస్తున్నారు, ఇదిగో నీకు గన్ కావాలా, మంచి గన్ను ఆ కల్చర్ అలవాటు పడాలంటే దాని గురించి తెలియాలి అంటేనే పెద్ద పెద్దోళ్ళు అయితేనే తెలుస్తుంది. అలాంటి వాళ్ళని అట్రాక్ట్ చేసి ఒక సండేలు ఇంకొకటి వాళ్ళకి ఈవెంట్లు కండక్ట్ చేసి వాళ్ళకి నీకు గన్ కావాలంటే నేను సెట్ చేస్తా,
ఒక 50 లక్షలు సెట్ చేసుకో, 30 లక్షలు సెట్ చేసుకో అని చెప్పి బేరాలు కుదుస్తూ ఈ అసోసియేషన్తో ఈ డబ్బులు ఆ డబ్బులు ఇవన్నీ కూడా ఏం చేస్తున్నారో ఆలోచించండి. ఎంతమందికి గన్లు అమ్మారో కూడా లెక్కలేదట. స్పోర్ట్స్ అసలు దీనికి సంబంధించి నిజంగా చెప్పాలంటే దురదృష్టం ఏంటంటే అసలు సిసలైనటువంటి రైఫిలింగ్కి సంబంధించినటువంటి అథ్లెట్స్ అందరూ కూడా మరుగున పడిపోయారు. ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి ఒక వ్యక్తి గురించి నేను చదువుతుంటే విన్నా, ముఖేష్ నేలవల్లి. ఇతను ఇంటర్నేషనల్ స్థాయిలో పూణే అసోసియేషన్ తరపున ఇప్పుడు ఆడుతున్నాడు. ఆయన వరల్డ్ రికార్డులు కూడా అతని పేరు మీద ఉన్నాయట. ప్రపంచ రికార్డులు కూడా ఇప్పుడు అతని పేరు మీద ఉన్నాయి. మీరు కావాలంటే గూగుల్ సెర్చ్ చేసి చూడండి, నేను కూడా చూశాను. అతని పేరు ముఖేష్ నేలవల్లి, మన ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి వ్యక్తి. వీళ్ళకి గవర్నమెంట్ల సపోర్ట్ల కన్నా ఆయా అసోసియేషన్స్, ఇది రాష్ట్రానికి సంబంధించి ఒకటే అసోసియేషన్ ఉంటుందట, ఎక్కువ అసోసియేషన్స్ కూడా పెట్టడానికి లేదట. ఎందుకంటే ఈ రైఫిల్స్ మిస్యూజ్ అవుతాయి అని చెప్పి ఒక అసోసియేషన్కి మాత్రమే పర్మిషన్ ఇస్తే సెంట్రల్ గవర్నమెంట్, అలాంటి దాన్ని వీళ్ళు మిస్యూజ్ చేయకుండా ఉండాలని చెప్పి పెడితే, ఎవరైతే ఈ అసోసియేషన్ అక్కడ ఉంది అని చెప్పి ఏమార్చి ఇలాంటి వాళ్ళందరినీ పెడితే ఆంధ్రప్రదేశ్లో అబ్బాయికి సపోర్ట్ రాకపోవడంతో అబ్బాయి ఇప్పుడు పూణే తరపున రేపొద్దున్న వరల్డ్ రికార్డు ఒలింపిక్స్ కూడా వెళ్ళబోతున్నాడు అతను. అదే గనక ఇక్కడ నిజమైనటువంటి అసోసియేషన్ ఉండి వాళ్ళు నిష్పక్షపాతంగా చేసి ఉండుంటే ఆ అబ్బాయి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ తరపున వరల్డ్ రికార్డు కొట్టినటువంటి ఆ రికార్డు హోల్డర్ మన ఆంధ్రప్రదేశ్ తరపున ఉన్నాడు అని చెప్పి గర్వంగా చెప్పుకునేవాళ్ళు. దురదృష్టవశాత్తు మన ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి గవర్నమెంట్ కూడా అతను తెలియదంటే ఆలోచించాలి. గత ప్రభుత్వమైనా ఈ ప్రభుత్వమైనా ఎవరైనా కానివ్వండి, అతనికి ఇక్కడ ప్రోత్సాహం లభించలేకపోయింది అంటే ప్రత్యేకించి మన తప్పది. ఇలాంటి అసోసియేషన్స్ని నమ్మి ప్రజలు చేస్తున్నటువంటి తప్పులు కూడా గుర్తుపెట్టుకోండి. ఇవి మీ పిల్లలు ఏం చేస్తున్నారు, ఏంటి, ఎక్కడికి వెళ్తున్నారు, ఈ గన్న కల్చర్స్ ఏంటి, ఇవేంటి, ఇవన్నీ కూడా ఒక అబ్బాయి హర్ష అనేటువంటి వ్యక్తి ఆ గన్ కాల్చడంతో ఇప్పుడు బయటకు వచ్చి పడింది. ఒక స్ట్రీట్ ఫుడ్ విజయవాడకి సంబంధించి గుంటూరుకి సంబంధించి అనుకుంటా, అక్కడ ఒక స్ట్రీట్కి ఈట్ స్ట్రీట్కి, ఇది విజయవాడ కృష్ణా జిల్లాకి గుంటూరుకి సంబంధించినటువంటి ఈట్ స్ట్రీట్ దగ్గర అక్కడ ఒక గొడవ అయితే దాంట్లో ఈ నిజాలన్నీ ఒక్కొక్కటిగా బయటపడేటువంటి పరిస్థితి వచ్చింది. లేకపోతే ప్రత్యేకించి చెప్పండి ఎంత దారుణంగా. సరే ఇక్కడ వరకు చెప్పే, మరి పవన్ కళ్యాణ్ గారికి ఏంటి దీంట్లో సంబంధం అంటారా? ఇది ఎక్కడ వరకు వెళ్తుందంటే, పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, దేశంలో ఉన్నటువంటి చాలామంది ప్రముఖులు ఈ రైఫిల్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియాకి సంబంధించినటువంటి లైఫ్ టైం మెంబర్స్గా ఉన్నారు. వీళ్ళందరూ కూడా అటు ధోని గారు కావచ్చు, అంటే మహేందర్ సింగ్ ధోని కావచ్చు, లేదంటే చాలామంది ప్రముఖులు బాలీవుడ్ హీరోస్ కావచ్చు, లేదంటే క్రికెటర్స్ కావచ్చు, స్పోర్ట్స్మెన్స్ కావచ్చు, అటు చాలామంది ఉన్నారు దీంట్లో. వాళ్ళకి సంబంధించినటువంటి కుటుంబ సన్నిహితులు, రాజకీయ ప్రముఖులు కావచ్చు, సినిమా ప్రముఖులు కావచ్చు, స్పోర్ట్స్మెన్స్ కావచ్చు, వీళ్ళందరూ కూడా ఈ అసోసియేషన్స్లో లైఫ్ టైం మెంబర్షిప్లో ఉన్నారు. వాళ్ళల్లో పవన్ కళ్యాణ్ గారు, ఆయన కుటుంబ సభ్యులు కూడా కొంతమంది ఉన్నారు. ఈ అసోసియేషన్కి సంబంధించి ఇప్పుడు ఇక్కడ చేసేటువంటి కుట్ర ఏంటంటే, ఇదంతా స్కామ్ అంతా కూడా దీని వెనక ఉండేటువంటి వ్యక్తులు పవన్ కళ్యాణ్ గారు లాంటి వ్యక్తుల మీదే అని చెప్పి తోసేసేటువంటి ప్రయత్నాలు ఇప్పుడు ఎవరైతే ప్రతిపక్షం కావాలని అడుగుకుంటున్నారో వాళ్ళు ఆ ప్లాన్స్ చేస్తున్నట్టుగా కూడా కనిపిస్తుంది. ప్రత్యేకించి చెప్పాలంటే ఆయన్ని టార్గెట్ చేసి ఏ రకంగా ఇది మా ప్రభుత్వంలో కాదు ఈ ప్రభుత్వంలోనే జరిగింది అనేటువంటి దాని మీద తోసేయాలనేటువంటి ప్రయత్నం చేస్తుంది. ఇంకా ఆలోచండి, గత 5 ఏళ్ళు వాళ్ళు ఏం చేశారు, చేయలేదు. సరే ఇప్పుడు వచ్చిన తర్వాత 2 ఏళ్లలో ఇది ఎంక్వైరీ జరుగుతుంది, చాలా సీరియస్ ఎంక్వైరీ జరుగుతుంది. ఎవరైనా సరే దీని నుంచి బయట తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేస్తున్నట్టుగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేస్తుంది. అయితే దీన్ని అడితిప్పి ఇటు తిప్పి పవన్ కళ్యాణ్ గారి మీదకి, కూటమి ప్రభుత్వం మీదకి తీసుకెళ్లేటువంటి ప్రయత్నాలు కొంతమంది వెనకాల ఎవరెవరికి గన్ లైసెన్స్ ఎవరు ఇచ్చారు, వాళ్ళు ఎవరు, వాళ్ళు ఎక్కడున్నారు, ఏం చేస్తున్నారు, వీళ్ళకి సంబంధాలు ఏంటి, ఇవన్నీ కూడా బయటకు తీసుకొస్తే చాలా నిజాలు బయటకు వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి. సో ఏదేమైనా సరే చాలా ఆలోచించాల్సినటువంటి సీరియస్ ఇష్యూ ఇది. ఎందుకంటే గన్స్, బుల్లెట్లు అంటే ఇది మామూలు విషయం కాదు, ఇది ఒక పెద్ద మాఫియానే. చాలా జాగ్రత్తగా దీన్ని డీల్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. యువత పెడదారి పట్టకుండా యువత చేతిలోకి ఇలాంటి గన్స్, అది కూడా ట్రైనింగ్ లేకుండా ఇచ్చేటువంటి ఆ గన్స్ చాలా మిస్యూజ్ అయ్యేటువంటి ప్రమాదం కూడా ఉంది.